నుంచి ఇంకొక వివక్షకి సంబంధించి పక్షపాతంగా చూస్తున్నారు అన్నదానికి సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది మేము ₹1 కేంద్రానికి పెడితే మాకు రివర్స్ 40 పైసలే వస్తుంది, అదే ఉత్తరప్రదేశ్ బీహార్ చూస్తే వాళ్ళకి 70 పైసలకు పైగా వస్తుంది అనే మాట కూడా నినాదంగా మారింది. దానికి ఇది మనం కొంచెం ఇప్పుడు కూడా తొందరపడి మాట్లాడాలి. ఇందాక అన్నా కదా, మా జిల్లాకి ఎక్కువ రావాలి, మా రాష్ట్రానికి రావాలి, మా ఊరికి రావాలంటే ఎవరో కాదన్నారు. కాబట్టి ఇది ఒక ఈజీ లేజీ అండ్ ఈజీ ఆర్గ్యుమెంట్స్. కొంచెం లోతుకెళ్ళండి. మనకంటే పశ్చిమ రాష్ట్రాలకు నిజమైన సమస్య వాళ్ళ మాట్లాడట్లా. దక్షిణాది రాష్ట్రాల కంటే మహారాష్ట్ర దగ్గర ఎక్కువ డబ్బు పోతుంది, తిరిగి తక్కువ వస్తుంది. గుజరాత్ నుంచి ఎక్కువ పోతుంది, తిరిగి తక్కువ వస్తుంది. అది మనం మాట్లాడట్లా. అదే దక్షిణాది రాష్ట్రాలు అంటే దక్షిణాది ఉత్తరాది అంటే పొలిటికల్గా బాగుంటుంది అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్షిణాది ఉత్తరాది కాదు, ఇది సంపన్న రాష్ట్రాలు, అట్టడుగులు ఉన్న రాష్ట్రాలు. ఎలాగైతే సమాజంలో కొన్ని వర్గాలు కాస్త పైన ఉన్నాయి, కొన్ని వర్గాల కింద మనం ఏం చేస్తున్నాం, అణగారిన వర్గాలకు అదనంగా సాయం చేస్తున్నాం. అలాగే కొన్ని ప్రాంతాలు మరింత పేదరికంలో ఉంటే దేశం అంతా నష్టం. కాబట్టి కొన్ని ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రకంగా చూడాలి. ఆ రకంగా చూస్తే మీరు తలసరిగా ప్రభుత్వాలు పెట్టే ఖర్చు దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల్లో బీహార్తో పోలిస్తే, ఉత్తరప్రదేశ్తో పోలిస్తే 2-3 రెట్లు ఉన్నది. ఆ ఖర్చు ఎందుకు పోతుంది? మౌలిక సదుపాయాలకి. మరి ఎల్లకాలం బీహార్, ఉత్తరప్రదేశ్, మరి కొన్ని పేద రాష్ట్రాలు పేదరికంలో మగ్గిపోతుంటే ఈ దేశం బతుకుతుందా? ఒక స్థాయికి రావాలి కదా. ఈ వాదనని మీరు కొంచెం కొనసాగించారనుకోండి, హైదరాబాద్ నగరానికి ఎప్పుడు మిగులు ఉంటుంది, మహానగరం కాబట్టి. ప్రభుత్వం ఖర్చుకు ఆదాయం కంటే తక్కువ ఉంటుంది, ఆదాయంలో మిగులు ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి మీకు వనపర్తికి పంపించకూడదు, మహబూబ్నగర్కి పంపించకూడదు, కరీంనగర్కి పంపించకూడదు, హుస్నాబాద్కి పంపించకూడదు. మళ్ళీ కరీంనగర్ టౌన్కి కొంత మిగులు ఉంటుంది. కరీంనగర్ నుంచి మళ్ళీ ఆ జిల్లాలోనే పక్కన ఉన్నటువంటి మండలానికి పంపించకూడదు. ఇదా మన ఆలోచన? ఈ ఆలోచన మీరు ఎక్స్టెండ్ చేయండి లాజిక్ని. అంచేత ఈ దేశ సంపదలు అందరికీ వాటా ఉన్నది. కొద్దిగా మనం మొగ్గు చూపెడుతున్నాం మరీ అధ్వాన సదుపాయాలు అంటే దేశం నష్టపోతుంది. అక్కడ నష్టపోయి అక్కడి నుంచి మరి హైదరాబాద్లో ఇప్పుడు మామూలు పని చేయడం కోసం వచ్చే వలస కార్మికులంతా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడి నుంచి వస్తున్నారు. మరి మీరు ఈ పరిశ్రమ ఉంది ఇక్కడ, ఈ పరిశ్రమ ఎందుకని సక్సీడ్ అవుతుంది? దేశమంతా ఒక మార్కెట్గా ఉంది కాబట్టి. బీహార్ వాళ్ళు కొంటున్నారు, యూపీ వాళ్ళు కొంటున్నారు, కాశ్మీర్ వాళ్ళు కొంటున్నారు, పంజాబ్ వాళ్ళు కొంటున్నారు. కాబట్టి అందుకని ఎన్నికల కోసం అని చెప్పని కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో రచ్చ చేయడం అన్నది మంచిది. మన ప్రయోజనాలు మనం కాపాడుకుందాం. దానికోసం కొంచెం చాలా తెలివిగా వ్యవహరిద్దాం. అంతేగాని ఇతరులకే దోచిపెడుతుంటే వాళ్ళేం బాగుపడ్డారండి? వాళ్ళేం బాగుపడ్డారు? కాబట్టి ఇది అవాస్తవమైంది. కానీ ఈ వాదన చాలా తేలిక. జనం చప్పట్లు కొట్టేసారు, కాయరాజా కాయ అని చెప్పినట్టుగా ఉంటుంది. నాయకత్వంలో ఉన్నవాళ్ళు ప్రజలకి కొన్ని అప్రియమైన సత్యాలను చెప్పగలగాలి. అన్ని చప్పట్లు కొట్టే మాట్లాడే మనకు అన్యాయం జరుగుతుందిరా, మనూరికి అన్యాయం జరిగిపోతుందంటే లేచిపోతారు. అది నాయకత్వం కాదు. సార్, ఈ పార్టీలు ఇలా మాట్లాడినప్పుడే బీజేపీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ నినాదాన్ని గతంలో తీసుకొచ్చింది, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది. కేంద్రంలో, రాష్ట్రంలో మన పార్టీ ఉంటే ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా చెప్పుకోవచ్చు, అది కూడా సమాఖ్య వ్యవస్థలో ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వాదన మా పార్టీ సమర్థంగా పనిచేస్తుంది, విజ్ఞతతో పనిచేస్తుంది, మిగతా వాళ్ళు చేయట్లేదు వాదన గడుసుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజమా కదా ప్రజలు తెలుసుకుని కొంత నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం ఉండొచ్చు. ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కొంత ఆర్థిక క్రమశిక్షణ ఉన్నమాట వాస్తవం. మీరు ఏ రాష్ట్రమైనా చూడండి, భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు లేని రాష్ట్రాల్లో తేడా కనిపిస్తుంది. ఆర్థిక ఒక్క ఒరిస్సా మినహాయిస్తే, ఒరిస్సాకి నవీన్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో ఆయన పార్టీ విద్యుతంతాలను జరుగుతూ అక్కడ ఆర్థిక క్రమశిక్షణ. కానీ మొత్తం మీద ఏంటంటే బీజేపీయేతర పక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి చెందిన పక్షాల్లో చాలా రాష్ట్రాల్లో, అధికార పక్షానికి చెందిన కూటమి వాళ్ళైనా సరే కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అధికార పక్షానికి చెందిందే కదా, ఆర్థిక క్రమశిక్షణ లేదు. కాబట్టి బీజేపీ దాన్ని ప్రత్యక్షంగా, ఆ మాట ప్రత్యక్షం చెప్పుకుంటే బాగుంటుంది కదా. అది ప్రజలకు అర్థం కాదు. వాళ్ళ దృష్టి ఏంటంటే అదే సమస్య, మన ప్రజలకు అర్థం కాదు కాబట్టి ఇలా చెప్పేస్తే అది అయిపోతుంది, ఎమోషనల్గా ఒకటి కనెక్ట్ అలా తప్పితే మన ఫెడరల్ వ్యవస్థలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా వివక్ష లేదు, ఉండకూడదు. మేము సమర్థంగా చేస్తాం, వాళ్ళు చేయలేకపోతామని చెప్పడం కోసం దాన్ని ఆ ఉపమానాన్ని వాడుతూ ఉండొచ్చు అంతే. సో దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతోంది, సాధ్యాసాధ్యాల గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ అనేది తీసుకొని ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు జమిలీ ఇవన్నీ మనకు తెలిసినవన్నీ వాళ్ళకి తెలుసు. పార్లమెంటు సంఖ్యాబలం వాళ్ళకి తెలీదా?
3/2 మెజార్టీ లేదని తెలియదా? కాబట్టి దీనిలో రహస్యం ఏం లేదు. కాకపోతే ఇది జరిగితే బాగుంటుంది, రేపైనా ఇవాళ రేపైనా జరుగుతుందేమో ఆశతో కావచ్చు, లేకపోతే మేము మంచి ప్రతిపాదన చేస్తే వాళ్ళు కాదంటున్నారని ప్రజలకు చెప్పడానికి గడుస్తాను కావచ్చు. అంతే తప్ప ఇది జరుగుతుందనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో క్యాబినెట్ అనేది తీసుకున్నది ఎవరు అనుకోవట్లేదు. సో ఇది పాస్ అవ్వదు, లోక్సభలో రాజ్యసభలో అసలు పాస్ కాదు. నాకు అర్థమైన మేరకు ఇది సాధ్యమే కాదు, అవసరమూ లేదు. సార్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మన ప్రజాస్వామ్యానికి సంబంధించి దేశంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అనుకుంటాం. నియంతృత్వం వస్తే బాగుండేది, మిలిటరీ వస్తే బాగుండేది, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు వేరే రీసెంట్గా జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ ఇన్సిడెంట్, గతంలో మనం ఆఫ్ఘనిస్తాన్ని కూడా చూసాము, శ్రీలంక చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత బంగ్లాదేశ్ అనగానే అది ఇమ్మీడియట్గా పశ్చిమ బెంగాల్ మీద ఎఫెక్ట్ పడుతోంది అనేది, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మీద కూడా అటాక్ చేస్తున్నారు అనేది ఏం జరుగుతోంది సార్? అందుకే దానికంటే ముందు మనకు ఎన్ని లోపాలున్నా కూడా మనం ఒక బలమైన ప్రజాస్వామ్యంలో ఉన్నామని గర్వపడాలి. ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు, పెద్ద ఎత్తున ఓటేస్తున్నారు, నిరుపేదలు మరింత బాగా ఓటేస్తున్నారు. వెనకాలంతా గందరగోళం ఉన్న ఓట్ల కొనుగోలంతా ఎన్నికల పోలింగ్ బూత్ బయట ఉంది, కానీ పోలింగ్ లోపల మాత్రం ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా నిజాయితీగా జరుగుతుంది. కాకపోతే మళ్ళీ ఈవీఎం లొద్దు, బ్యాలెటే కావాలి. మీరేనేం చెప్పుకొని ఇచ్చేది మాట ఏదని చెప్పచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు, అబద్ధాన్ని నిజం చేయొచ్చు. కానీ ఏ రకంగా మీరు చూసినా కూడా ఈవీఎంలో మోసం జరుగుతుంది అన్నది పచ్చి అవాస్తవము. మీరు గెలిస్తే ఎన్నికలు బాగా జరిగినాయి, మీరు ఓడిపోతే ఎన్నికలు బాగా జరగలేదని చెప్పిన వాదన బోటకు వాదన అవుతుంది. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడక్కర్లా, వాస్తవాలు చెప్తే అక్కడ ఖచ్చితంగా మన దేశంలో ఎన్నికలు నిర్వహణ వరకు బయట జరిగేది వేరు. ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చేది, తాయిలాల పనిగా చేసేది, కులం మొత్తం తీసుకొచ్చి అంత తప్ప నేను రోజు పోరాడుతున్నాను. ఇవాళ కూడా కొంత ప్రత్యేక పరీక్ష మాట్లాడాను, అది వేరు. ఏ ఓటరు కూడా స్వచ్ఛందంగా ఓటేస్తున్నాడు, కానీ తుపాకీ పెట్టి ఎవరిని ఓటేయించట్లా. ఆ ఓట్లన్నీ నిజాయితీ లెక్కెడుతున్నారు, నిర్ధారిస్తున్నారు ఎవరు గెలిచారు, అందరూ ఒప్పుకుంటున్నారు, శాంతియుతంగా అధికారం మారుతుంది. అది గొప్ప విషయం. కాబట్టి ఆ విషయం అంతవరకు మనం మిగతా దేశాలకి, ముఖ్యంగా వర్ధమాన దేశాలకి మనం తలమానికం. కానీ అది చాలదు. ప్రజాస్వామ్యం పరిణతి చెందాలని చెప్పంటే అది చాలదు. ప్రజలు ఎందుకు ఓటేస్తున్నామో అర్థం కావాలి, అవగాహన ఉండాలి, ఓట్లకి డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోవాలి, రాజకీయ అవినీతి పోవాలి, అధికార వికేంద్రీకరణ రావాలి, పార్టీల ప్రజాస్వామ్యీకరణ రావాలి, చట్టబద్ధ పాలన కావాలి. ఇవన్నీ లోపాలు ఉన్నాయి మనకి, కానీ బలాలోనే లోపాలు ఉన్నాయి. కానీ మనకంటే వెనకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. అక్కడ దురదృష్టం ఏంటంటే నిజంగా 15 ఏళ్లలో షేక్ హసీనా ఆర్థిక వ్యవస్థ వరకు మంచి ప్రయత్నం చేసి కాస్త ఆర్థికంగా బంగ్లాదేశ్ మనకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నది. ఇప్పుడు కొంచెం ఈ మధ్య మారుతుందని తెలియదు, ఇటీవల దాకా. ఎందుకంటే కొంచెం వేగంగా పెరిగింది. మన దేశం నుంచి కూడా పెట్టుబడులు చాలా వెళ్ళినాయి. మన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు చాలా పెట్టారు. వస్త్ర పరిశ్రమలో మనతో పోలిస్తే చాలా చిన్న దేశం అయినా కూడా మనకంటే ఎక్కువ ఎగుమతులు చేస్తారు వాళ్ళు. మన పత్తి మనవాళ్ళు పెట్టే పెట్టుబడి. కానీ వాళ్ళు కొంచెం విజ్ఞతతో చేశారు. మనం మూర్ఖంగా పరిశ్రమ పెద్దది కాకుండా లేబర్ లాస్ చెత్త చెదారం పెట్టి మనం ఉపాధి కల్పించకుండా, ఉత్పత్తి పెరగకుండా ఆపుకుంటున్నాం, మన తప్పది. కాబట్టి ఆర్థికంగా బాగా చేసింది. కానీ మనకి రాజకీయంగా ఏమైందంటే కాలక్రమేణా ఆవిడ చాలా బాధ అనుభవించింది. ఆమె తండ్రిని, కుటుంబంలో అందరినీ, ఈవెన్ ఒక్కరిని ఇంకొకళ్ళని మినహాయించి అందరినీ చంపేశారు. 1975లో ఆగస్టు నెలలో దారుణంగా చంపేశారు. జూన్ నెలలో అనుకుంటున్నాను, ఆగస్టు 15కి ఒక రోజు ముందో ఎప్పుడో 1975. తర్వాత కూడా ఈవెన్ మళ్ళీ హింసలు పెట్టారు ప్రతిపక్షంలో ఉండగా. కసి పెరిగిపోయింది. దాంతో నిరంకుశత్వంగా ప్రవర్తించడం, మరి అక్కడి నుంచి పర్యవసానాలు ఇట్లా రావటం, 15 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా రాజ్యాధికారం ఉన్నప్పుడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో, రాజకీయంలో ఈ కసి, కక్ష, పగ దీనికి దూరంగా ఉండాలి, పెద్ద మనసు చేసుకోవాలి. ఉదాహరణకి 1975 నుంచి 77 దాకా దేశంలో మహామహులైన ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టారు. లోక్నాయక్ జేపీ, అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జార్జ్ ఫెర్నాండెస్ అయితే ప్రాణాలు తీస్తారనుకున్నారు. ఇలా ఎంతోమంది జైల్లోకి పోయారు. 77లో వీళ్ళందరూ కూడా కొంతమంది జైల్లో ఉండి గెలిచారు, కొంతమంది జైలు నుంచి బయట రాగానే గెలిచారు, ఇందిరాగాంధీని ఓడించారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కసి చూపెట్టే ప్రయత్నం చేసినప్పుడు నష్టపోయారు.